హలో ఫ్రెండ్స్ అందరికి, మనం ఇవాళ అయితే వైజాగ్ వెళ్తున్నాం. నేను గుంటూరు నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. మనం వైజాగ్లో ప్రతి ఒక్క ప్లేస్ నీకు చూపిస్తాను. నేనైతే బస్ బుక్ చేసుకున్నాను. బస్సు కాస్ట్ వచ్చి నాకు 800 అయింది టికెట్. బస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. నేను బుక్ చేసుకున్న బస్సు ఇదే. లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇతను మా డ్రైవర్ అన్న కొంచెం మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నా. బస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇదన్నమాట మేము బుక్ చేసుకున్న బస్సు, అంతా స్లీపర్. ఒక బెడ్ కాస్ట్ వచ్చి 800 అయింది. చూడండి గాయస్, మనం గుంటూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. యాక్చువల్లీ టైంకి స్టార్ట్ అవ్వాలి కానీ ఇంకా ప్యాసింజర్స్ రానందు వల్ల ఇక్కడ అయితే వెయిట్ చేస్తాం అనమాట. నేనైతే కొద్దిసేపు డ్రైవర్ ఉన్న పక్కన పర్మిషన్ తోటి కూర్చున్నాను. సో ఇంకా నేను బుక్ చేసుకున్న బెర్త్లోకి అయితే నేను వచ్చేసాను అనమాట. చూడండి, అసలు బస్ కూడా చాలా నీట్గా ఉంది. కొన్ని ఇంకా రాలేదు కొంతమంది, సో ముందు ఎక్కుతారేమో. యాక్చువల్లీ నేను ట్రైన్లో వెళ్దాం అనుకున్నాను. సో టికెట్స్ దొరకనందువల్ల నేను బస్ టికెట్ చూస్ చేసుకున్నాను. డ్రైవర్ నన్నైతే అడిగాను, మనం ఎప్పటి వరకు రీచ్ అవుతాం, ఎంతసేపు పడుతుందని. అన్న అయితే చెప్పారు మార్నింగ్ 7 వరకు అక్కడికి మేము తీసుకెళ్తా అన్నారు. సో చూద్దాం, మనం మార్నింగ్ 7 హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. నేనైతే మార్నింగ్ 8 కల్లా బస్ దిగేసాను. బస్ దిగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే బయటికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ కైలాసగిరి కొండ అయితే ఉంది. అక్కడ నేను చెప్పిన కైలాసగిరి కొండ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా ఎత్తుగాను చాలా పొడవుగా ఉంది. ఇక్కడ కైలాసగిరిలో రోప్ వే అనేది ఉందన్నమాట. అది ఎక్కితే మనము వైజాగ్ సగం మొత్తం కనిపించేస్తుంది అనమాట. నేను ఎప్పటి నుంచో ఎక్కుదాం అనుకున్నాను, చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఫైనల్లీ నేను ఎక్కబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను పదండి. మనం రోప్ వే దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఎగ్జాక్ట్లీ మనం రోప్ వే దగ్గర ఉన్నాం. కొండ అయితే చాలా పెద్దగా ఉంది. దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది, దగ్గరకు వస్తే అసలు చాలా అమేజింగ్గా ఉంది చూడడానికి. అయితే రీచ్ అయిపోయాము. రోప్ వే వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ క్యూ అయితే ఉంది. క్యూలో నుంచి టికెట్ మనం కొనుక్కోవాలి. ఇది మొత్తం చూపిస్తాను పైకి వెళ్ళేది. లోపలికి ఎంట్రీకి అయితే టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 10 రూపీస్ తీసుకున్నారు. చూడండి, ఇట్లా పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇందాక మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము. ఆ టికెట్తో మనం బై వాక్ అయితే పైకి వెళ్ళిపోవచ్చు. కానీ మనం రోప్ వే ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక 150 రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. చిల్డ్రన్స్కి 80 రూపీస్. నేనైతే ఒక టికెట్ అయితే తీసుకున్నాను. చూడండి,
150 బట్టి ఒక టికెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు. ఫ్రెండ్స్ టికెట్ అయితే తీసుకున్నాము, 150 రూపీస్ తీసుకున్నాడు. ఇలా పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మమ్మల్ని దింపారు. ఇక్కడ దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అదే టికెట్ చూపిస్తే కిందికి కూడా తీసుకెళ్ళిపోతారు. మనం పార్క్లోకి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే. ఎవరేసారో కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. మన పార్క్లోకి అయితే వెళ్ళేసి మొత్తం చూసేద్దాం. ఇందాక పార్క్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది పిల్లల పార్క్. ఇప్పుడు చూడొచ్చు మీరు, పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం మీ పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగున్నాయి ఇక్కడ. టైంపాస్ అయితే అవుతుంది పిల్లలకి ఇక్కడ. ఇది సర్కులర్ ట్రైన్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే 170, చిల్డ్రన్స్కి 120. చూడండి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. నిజం ట్రైన్ లాగే అసలు చాలా బాగుంది. మనం ఇందాక చూసిన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇక్కడ. ఆ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో గేట్ ఉంది ఫ్రెండ్స్. కైలాష్ హిల్ చూడొచ్చు మీరు ఇక్కడ.
వాళ్ళు చాలామంది వచ్చారు ఇవాళ. ఇవాళ అయితే చాలా అంటే చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అసలు క్యాప్ అన్న తెచ్చుకోవాల్సింది అనిపించింది. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు క్యాప్ మాత్రం మర్చిపోవద్దు. ఈ సమ్మర్లో వస్తే మాత్రం క్యాప్ మాత్రం మర్చిపోవద్దు. నేనైతే మర్చిపోయి వచ్చాను. సో నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. సో మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం పైకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ శివపార్వతుల ఐడియల్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఫోటో అయితే ఇక్కడ దిగొచ్చు. బాగుంది చూడడానికి కూడా. ఈ ఎండలో నడిచి అయితే కాళ్ళు నొప్పేస్తుంది. చెమటలు కూడా చూడండి ఎలా పడుతున్నాయి ఫ్రెండ్స్. అయినా ఏం పర్లేదు, నేనైతే వీడియో కంటిన్యూ చేస్తూనే ఉంటుంది మీకోసం. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి చాలు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఎలిఫెంట్ ఇక్కడైతే చూడొచ్చు మీరు. నిజంగా మనిషిలాగానే ఉన్నాడు, కానీ ఇతను ఆర్ట్ ఇది. ఇక్కడ మీరు ఐడియల్ చూసినట్టయితే చాలా రియలిస్టిక్గా ఉంది. ఒక మనిషి అక్కడ కూర్చున్నట్టే ఉంది, కానీ అది ఆర్ట్. చాలా బాగుంది అది. ఇక్కడ కూడా చూడండి ఎలిఫెంట్ ఉంది. ఇక్కడ కింగ్ కాంగ్, ఇంకా డైనోసార్. ఇక్కడైతే ఆర్టిఫిషియల్గా చాలా బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్ళాలంటే అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్ అన్నమాట. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం మీ ఫ్యామిలీ వాళ్ళతో ఇది మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ పైనుంచి చూస్తే వైజాగ్ మొత్తం కనిపిస్తుందండి. చూడండి ఈ పైనుంచి చాలా బాగుంది వ్యూ అయితే. వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి మొత్తం వైజాగ్ అంతా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి నాకైతే చాలా హ్యాపీ. ఇప్పటి నుంచో రావాలనుకుంటున్నా. ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసాను. చూడండి మీరు కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే మాత్రం పక్కా రండి ఇక్కడికి. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడైతే చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కొనుక్కోవడానికి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా హ్యాట్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి థ్యాంక్ యూ అయితే చెప్తున్నారు. ఈ పార్క్లో అయితే నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. నేను ఏమైనా మిస్ అయ్యింటే మీరు నాకు కామెంట్లో చెప్పండి. పార్క్ అంతా తిరిగేసి అలాగా మీరు కూడా అలసిపోయింటి. ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది, ఓషన్ వ్యూ. ఇక్కడ మీరు తినడానికి అన్నీ దొరుకుతాయి. మీరు అలసిపోయినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, ఏమైనా తాగడానికి కూల్ డ్రింక్స్ అనేది ఉంటాయి. తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది. ఇందాక మనం రోప్ వేలో ఎలా అయితే వచ్చామో ఇప్పుడు కూడా అలాగే అందులోనే రిటర్న్ వెళ్ళిపోదాం. అప్ అండ్ డౌన్ టికెట్ ఉంటుంది అనమాట, 150 రూపీస్ అది.
మీరు ఎలా వచ్చారో అలానే మళ్ళీ కిందికి వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పదండి. అయ్యో అక్కడ వస్తుంది చూడండి, ఇప్పుడు అదే మనం ఎక్కేది. మేము ఎలా వచ్చామో అలాగే కిందికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వాళ్ళు లోపలికి అయితే ఎక్కేసామన్నమాట. చూడండి ఎలా ఉందో, చాలా స్పీడ్గా వెళ్తుంది. కిందకి చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇది వైజాగ్ వస్తే మాత్రం ఇది మాత్రం స్కిప్ చేయకండి. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు 100%.